మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ మొదటి నుండి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా విలక్షణ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు. కంచె, అంతరిక్షం వరుణ్ చేసిన అరుదైన చిత్రాలని చెప్పొచ్చు. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రోల్ చేశాడు. ఈ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఫస్ట్ టాలీవుడ్ మూవీగా ఆపరేషన్ వ్యాలంటైన్ నిలిచింది. ఆపరేషన్ వ్యాలంటైన్ కథ విషయానికి వస్తే అర్జున్ రుద్రదేవ్ అనే భారత వైమానిక దళం వింగ్ కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అర్జున్ ఒక రూత్లెస్ వింగ్ కమాండర్, అత్యంత దేశభక్తి కలిగి ఉన్న అధికారి. పుల్వామా ఆత్మహత్య దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు విడుస్తారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై ఇండియన్ నేవీ సర్జికల్ స్ట్రైక్ చేయాలని అనుకుంటుంది. ఈ ఆపరేషన్ హెడ్ గా అర్జున్ ఉంటాడు. మరి ఈ దాడిలో అర్జున్ టీం సక్సెస్ అయ్యిందా, దాడి అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి అనేదే అసలు కథ. ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరుస్తాయి. విజువల్స్ కట్టిపడేశాయి. కొన్ని సన్నివేశాలు ఉత్కంఠ రేపుతాయని అంటున్నారు. ఇక విన్ కమాండర్ పాత్రకు వరుణ్ తేజ్ చక్కగా సెట్ అయ్యాడని అంటున్నారు. వరుణ్ తేజ్ నటన బాగుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే రాడర్ కమాండర్ రోల్ చేసిన మానుషి చిల్లర్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తంగా వార్ డ్రామా ఇష్టపడే వారికి ఆపరేషన్ వ్యాలంటైన్ ఫీస్ట్ అని అంటున్నారు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఆసక్తికరంగా కథ నడపడంతో కొంత మేరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ రిజల్ట్ తెలియాలంటే వీకెండ్ వరకు వేచి ఉండాలి.